విచ్చలవిడితనంగా దురాశకు లోబడి దురాశ సంబంధమైనటువంటి వ్యసనాల్లో ఆ వ్యక్తి జీవించిన వాడైతే ఆ వ్యక్తి జీవితము అంధకారంగా ఉంటుంది. ఆయన యొక్క ప్రవర్తన అంధకారంగా ఉంటుంది. ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఏ మార్గంలో ఉన్నాడో తెలియదు, ఎవరు చెప్పినా వినరు, ఎవరు తెలియజేసినా ఆలోచించరు. అంటే ఒక అజ్ఞాన దశ, ఒక ఆలోచన లేనటువంటి పరిజ్ఞానంతో బతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారి హృదయాలు కఠినపరచబడతాయి. ఆ విషయాన్ని పౌలు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే తమ హృదయ కాఠిన్యం వలన అనే మాటను ఇక్కడ ప్రస్తావించాడు. హృదయము ఆలోచనలకు నిలయము. ప్రతి ఆలోచన హృదయంలో నుంచే బయట వెళ్తుంది. కాబట్టి మనం మన జీవితంలో దినచర్యలో జరిగించే ప్రతి పని, మన ఆలోచనలో జరిగించేటువంటి వాటిని బట్టి మన పనిని కొనసాగిస్తాం. మన ఆలోచనలే మన పనిని, మన క్రియా జీవితాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి.